బోండా ఉమకి మానవత్వం ఉందా అని మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్ పై రాళ్ల దాడి కేసులో మూలాలన్నీ బోండా ఉమ వైపే తిరుగుతున్నాయని ఆరోపించారు. కేసు విషయంలో అధికారులను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు బోండా ఉమతో ఎందుకు టచ్లో ఉన్నారని నిలదీశారు. బోండా ఉమకి డిపాజిట్స్ గల్లంతవుతాయన్నారు. చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా. బోండోమాది మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు గుడకరాళ్ళు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఇంకొకసారి ఏమో మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తారు, 300 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా వెల్లంపల్లి కాలికి దెబ్బతైతే కంటికి కట్టుకున్నాడని. నిజంగా బోండోమా అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమనుందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిలకడలేని మనిషి, బాగా ఆవేశంలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి. ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమైండింగ్ పంపించారు. ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండోమా ఆఫీస్ చుట్టే తిరుగుతాయి.